భాస్కర్ చెప్పండి, మీ దగ్గర పోలింగ్ ఏ విధంగా జరిగింది, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ నాగరాజు, ఇప్పటి వరకు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 4 ప్రధాన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సింగరేణి ఏ గుర్తింపు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఓవరాల్గా ఖమ్మం అంటే కొత్తగూడెం కార్పొరేట్లో 1191 ఓట్లకు గాను 1120 వరకు ఓట్లు నమోదైనట్టుగా మనకి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ 94.37% పైగా ఓట్లు నమోదైనాయి. అయితే ఒకవేళ కొత్తగూడెం ఏరియా చూసుకుంటే కనుక 2331 ఓట్లకు గాను 2176 ఓట్లు నమోదైనట్టుగా అధికారులు పేర్కొన్నారు. మొత్తానికైతే ఇక్కడ కూడా పోలింగ్ శాతం చూసుకుంటే 93.35% వరకు కూడా ఇక్కడ ఓటింగ్ నమోదైందని చూసుకోవచ్చు. ఇల్లందులో చూసుకుంటే కనుక 613 ఓట్లకు గాను 602 ఓట్లు పోలేనివి అని అధికారులు పేర్కొన్నారు. మొత్తానికైతే మాత్రం అక్కడ కూడా 98.20% వరకు పోలింగ్ శాతం నమోదైంది. మరోవైపు మనుగురు చూసుకుంటే కనుక మనుగురు 2414 ఓట్లకు గాను 2365 ఓట్లు నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ మాత్రం కేవలం 97.97% ఓట్లు నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే గత 2017 ఎన్నికల్లో చూసుకుంటే కనుక అక్కడ కేవలం ఆ సమయంలో 70% లోపే ఓట్లు నమోదైనట్టుగా అక్కడ అధికారులు రికార్డులు చెప్తా ఉన్నాయి. మరోవైపు ఇప్పుడు మాత్రం ఎన్నికల్లో మరి ఈసారి అక్కడ ఒకవైపున ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ మధ్యనే ప్రధానంగా రసోత్తర పోరు నడిచిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం గతంలో తెలంగాణ బొగ్గు కార్మిక అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గు కార్మికుల సంఘం చూసుకుంటే కనుక వెనకబడిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం మొన్నటి వరకు కూడా ఆ పార్టీలో ఉన్న అవినీతి పెట్టెగిలిపోయింది. ఫలితంగా చూసుకుంటే కనుక ఇప్పటికే మొన్న రీసెంట్గా అంటే కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ ఈసారి సింగరేణి ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు కార్మికుల సంఘం అంటే ఆ సంబంధించి ఎక్కడ కూడా పోటీలో ఉండదని పేర్కొన్న ఘటన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే గతంలో చలామణి అయిపోయి కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అదే మైన్స్ ఎక్కడ సింగరేణిలో ఉన్న ఆ ఏరియాలో కొంత పైరవీకారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటకు పోయే విధంగా ఆయన అంటే ఒక టాప్ కింద నీళ్ళు లెక్క ఒక ప్రకటన చేసినట్టుగా ఇక్కడ అంత ఉదంతులు వచ్చాయి. ఫలితంగా చూసుకుంటే వాళ్ళందరూ అక్కడ నుంచి అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎలాగ వాళ్ళు చలమైనారు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి అంటే అనుబంధ సంస్థ ఉన్నట్టు ఐఎన్టీయూసీకి రావడం చూసుకుంటే కనుక ఇక్కడ కాస్త కొద్దిగా నిరాశక్తి ఎదురైంది. ఎందుకంటే గతంలో వాళ్ళ మీద ఆరోపణలు, అదేవిధంగా గతంలో వాళ్ళపైన చాలా వరకు అవినీతి ఆరోపణలతో పాటుగా వివిధ రకాల కంప్లైంట్లు ఉన్న నేపథ్యంలో మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్నట్టు ఐఎన్టీసీకి వచ్చి జాయిన్ కావడంతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా సింగరేణి కార్మికులు కాస్త వాళ్ళపై విముక్త చూపెట్టిన ఘటన ఫలితంగా చూసుకుంటే మాత్రం ఐఎన్టీసీకి కొద్దిగా సపోర్ట్ పెరిగే అవకాశం కౌంటింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, కౌంటింగ్ కి సంబంధించినటువంటి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు ఎండ్ అవుతుంది, ఫైనల్ రిజల్ట్స్ మీ ప్లేస్ లో ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? మరి అంటే మొత్తానికైతే ఇప్పటి వరకు 5 గంటల వరకు అయితే మాత్రం ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా ముగిసింది. మొత్తానికైతే మాత్రం ఇక్కడ ఉన్న అధికారులకు మొత్తం కూడా మనం చాలా క్లియర్గా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. అక్కడ కూడా మొత్తం ఎన్నికల మొత్తం 5 గంటలకు లోపు ఎవరైతే లోపటైతే ఉన్నారో వాళ్ళందరూ మాత్రం స్లిప్పులు ఇచ్చేసి వాళ్ళని ఓటు ఇప్పించిన ఘటన అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం ఆ ప్రక్రియ అయిపోయిన తర్వాత బ్యాలెట్ ఓట్ బ్యాంక్ బ్యాలెట్ పత్రాలు కనుక ఇవన్నిటిని కూడా మళ్ళీ వీటిని ఆ ఎన్నికల అధికార సమక్షంలోనే అక్కడ నుంచి మరలా ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రాలు ఆ కౌంటింగ్ కేంద్రాలకు పకడ్బందీగా తరలించడం, అక్కడ నుంచి అక్కడ సుమారు 250 మంది సిబ్బందితోటి కౌంటింగ్ ప్రక్రియకి ఏర్పాట్లు చేశారు. మొత్తం 7 గంటలకు ప్రక్రియ మొదలుపెట్టి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కానుంది. 7 గంటల నుంచి మొదలు పెట్టుకుని 10 రౌండ్లు వేస్తున్నారని చెప్పాను. ఒక రౌండ్కి 3 చొప్పున 3 కట్టలు అంటే 3 టేబుల్స్ చొప్పున కూడా వాళ్ళు ప్రక్రియ మొదలు పెట్టున్నారు. అయితే ఆ ప్రక్రియ మొత్తానికైతే మాత్రం 12 గంటల వరకు కూడా కొనసాగే విధంగా ఉందనేది అధికారులు ఆశ వ్యక్తం చేసిన ఘటన. మనం దీనికి సంబంధించింది ఇప్పటికే అంటే సింగరేణి డైరెక్టర్గా ఉన్నటువంటి బలరాం కూడా ఆయన నేతృత్వంతో కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ లేబర్ డిప్యూటీ కమిషనర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ ఆయన ఎన్నికల అధికారిగా నియమించబడ్డారు. అతను ఆధ్వర్యంలో కూడా ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ సంబంధించిన అంటే ఎన్నికల మార్నింగ్ నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది ఆ సరళి పైన మ్యాటరింగ్ చేసుకుంటున్నారు. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు 13 సంఘాల పోటీలు ఉన్నాయో వాళ్ళ 13 సంఘాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క సంఘం నుంచి ఒక్కొక్క ఏజెంట్ని నియమించి వాళ్ళని ఏర్పాటు చేయడం, కౌంటింగ్ ప్రక్రియలోకి వాళ్ళు వెళ్లే ముందు కూడా సెల్ ఫోన్ కూడా పక్కన పెట్టేసి కేవలం వాళ్ళు బయటకు వచ్చిన తర్వాతనే అంటే వాళ్ళకి ఒక్కొక్క రౌండ్ మొత్తం పూర్తయిన తర్వాతనే స్పష్టంగా బయటకి ఆదేశాలు ఇవ్వడం అంటే ఒక ప్రకటన చేసే అవకాశం మెండుగా కనపడుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఇక ఏమైనా కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ ఏమన్నా కొన్ని అంటే చెల్లని ఓట్లు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా పారదర్శకంగా చూసి దాని అవకాశాన్ని బట్టి అది ఒకవేళ రద్దు చేయటమా లేకపోతే మళ్ళీ ఏమైనా అవకాశం కల్పించే విధంగా ఉంటుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ భాస్కర్ అప్డేట్స్ అందించినందుకు.